ఇది చూడండి ఒకసారి. రూ. 97 పడుతుంది లీడ్ కాస్ట్. ఇక్కడ 97 పడింది ఇక్కడ. అది లీడ్ ఫామ్ పెట్టారు కదా. సో దేని లీడ్ ఫామ్ పెడితే ఏంటంటే మనకి లీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. ఓకేనా. తక్కువ పడాలంటే ఏం చేయాలి? తక్కువ పడాలంటే ఏం పెట్టాలి? బిజినెస్ వాట్సాప్ ఒకటి క్రియేట్ చేసుకోండి. సో ఆ బిజినెస్ వాట్సాప్కి వస్తాయి. అప్పుడు మీకు లీడ్ కాస్ట్ అనేది ₹20 లేదంటే ₹30 ₹25 అట్లా లేదు, బిజినెస్ వాట్సాప్ ఉంది. అది కూడా ఉంది. ఏంది? బిజినెస్ వాట్సాప్ కూడా ఉంది సార్. ఉందా? నెంబర్ కనెక్ట్ చేసుకోండి మీరు అక్కడ. ఆల్రెడీ కనెక్ట్ చేసే ఉంది. అది కూడా కనెక్ట్ చేసి ఉందా? వాట్సాప్ కే వస్తాయి కొన్ని మెసేజ్లు కూడా. వస్తాయి మరి లీడ్స్. దాన్ని కొత్తగా క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోండి. కొత్తగా క్యాంపెయిన్ క్రియేట్ చేసి ఇప్పుడు లీడ్ ఫామ్ క్రియేట్ చేయకూడదా? లీడ్ ఫామ్. సో ఇప్పుడు నేను ఆ క్లాస్ అదే తీసుకుంటాను ఇప్పుడు మీకు. అది ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్, అది వాట్సాప్ బటన్స్ ఏ విధంగా సెటప్ చేయాలి, దాంట్లో లీడ్స్ ఎట్లా వస్తాయి అని ఇప్పుడు ఆ క్లాస్ నేను తీసుకుంటాను మీకు. ఓకే. సో దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకేనా. ఓకే. అర్థమైందా? ఓకే సార్. ఓకే. సో నిన్నటి క్యాంపెయిన్ ఒకసారి ఓపెన్ చేయండి. మీరు క్రియేట్ చేయమని చెప్పినాం కదా, అది క్రియేట్ చేసినారా? నేను చేయలేదు సార్. నాకు టైం లేదు. మనకి మార్నింగ్ లేచిన కాడ నుంచి హడావుడే. ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ట్యూషన్కి వెళ్ళేసి ఇప్పుడు 8 ఇంటికి వస్తా. ఓకే సరే. మీకైతే అర్థమైంది కదా? నాకు అర్థమైందిలేండి. నేను హాలిడే రోజు అయితే చేస్తా. మీరు మాక్సిమం ఇట్లాంటి హోంవర్క్స్ ఏమైనా ఇచ్చే సాటర్డే రోజు ఇచ్చారంటే సండే రోజు నేను కంప్లీట్ చేస్తాను మాక్సిమం. ఓకే. సాటర్డే రోజు మొత్తం నాకు ఈ టాస్క్ మొత్తం ఖచ్చితంగా కావాలా క్యాంపెయిన్? ఓకేనా. నేను సాటర్డే రోజు ఇవ్వండి, సండే రోజు చేస్తాను. ఓకే. సాటర్డే రోజు నేను చెక్ చేస్తాను క్యాంపెయిన్. మీరు అంటే మీకు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేది నాకు తెలియాలి కదా. సో దాని గురించి నేను స్ట్రిక్ట్ గా అడుగుతుంది. ఓకే సార్. ఓకే. నాకు కూడా చేస్తేనే బెటర్లేండి. నాకు బాగా అవగాహన వస్తుంది. ఓకే. అదే మీకు అవగాహన రావాలి. మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారు, అసలు మీకు అర్థమవుతుందా లేదనేది నాకు తెలియాలి కదా. సో దాని గురించి నేను అడుగుతుంది. ఓకే. అది వీడియో కూడా, రికార్డింగ్ వీడియో నాకు నార్మల్ గా వాట్సాప్ చేయండి. అది ఏంది? క్లాస్ లింక్ కాదు, అది రికార్డెడ్ వీడియో ఇవ్వండి. ఎందుకంటే మేము స్కూల్లో ఉంటాం కదా, నాకు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియో అంటే నేను ప్లే చేసి వినొచ్చు. మళ్ళీ నెట్ కనెక్ట్ చేసి చేయాలంటే. ఓకే, నో ప్రాబ్లం. నేను మీకు యూట్యూబ్ లో లింక్ పంపించాను కదా నిన్న. సో ఆ లింక్ లో మొత్తం ఉంది. అంటే నిన్నటి ఫస్ట్ క్లాస్ ఏదైతే మిస్ అయిందో, సో ఆ క్లాసు తర్వాత నిన్న జరిగింది, 2 ఉన్నాయి దాంట్లో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అట్లా కాదు, నార్మల్ వీడియో పంపించండి. నార్మల్ వీడియో అంటే నేను ఇంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దానికి అప్లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది, రాదనమాట అది. సో దాని గురించి నేను మీకు డ్రైవ్ లో నుంచి నేను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి పంపిస్తుంది, మీకు లింక్ పంపిస్తుంది. దీంట్లో అయితే లింక్ అయింది అనుకో, ఆ లింక్ అనేది మీకు సింపుల్ గా పంపించి దాన్ని ఓపెన్ చేసి మీరు చూసుకుంటారు. ఓకే. సో దీంట్లో ఏంటంటే వాట్సాప్ లో పంపిస్తే మనకి స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అది అందుకోసం. అదర్వైజ్ మెయిల్ పెట్టండి, లేకపోతే మెయిల్ పెట్టినా అది డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు? మీకు యూట్యూబ్ లో లింక్ పంపిస్తే మీరు దాన్ని ఓపెన్ చేసి చూసుకోలేరా? లేదు, అది నేను స్కూల్లో నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను మొబైల్లో చూసుకోవచ్చు, మామూలుగా డౌన్లోడ్ అయ్యి ఉంటే. మళ్ళీ అక్కడ ఆన్లైన్ రావాలంటే కష్టం కదా స్కూల్లో. ఆన్లైన్ ఏముంది, ఇంకా అది యూట్యూబ్ ఛానల్ లింక్ పంపిస్తా కదా, లింక్ ఓపెన్ చేసుకొని చూసుకోవడమే కదా. ఇప్పుడు ఇంట్లో అంటే వైఫై ఉంటది, అది డౌన్లోడ్ చేసుకుంటా కాబట్టి ఇంట్లో చూడొచ్చు. నేను స్కూల్లో ఖాళీగా ఉన్నప్పుడు చూడాలంటే ఆల్రెడీ నా మొబైల్లో డౌన్లోడ్ అయ్యి ఉంటే నేను చూడొచ్చు అనేసి నేను అనేది. అదే నేను చెప్తుంది అంటే, ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు డైరెక్ట్ ఆడే చూసుకోవచ్చు కదా అంటున్నాను నేను. ఇప్పుడు మీరు నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ లింక్ ఓపెన్ చేయాలంటే నేను డౌన్లోడ్ చేయాలి కదా చూడాలంటే. అవసరం లేదు, డౌన్లోడ్ అవసరం లేదు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అది ఓపెన్ అయిపోద్ది. దానికి నెట్ బ్యాలెన్స్ ఉండాలిగా. నెట్ బ్యాలెన్స్ ఉండాలి కదా మరి. అయితే మరి నేను అనేది అదే, నెట్ బ్యాలెన్స్ అవసరం లేకుండా మీరు మెయిల్ కి పంపించారనుకోండి, నేను డౌన్లోడ్ చేసుకుంటా. ఓపెన్ చేయండి, నేను పంపిస్తా కదా, అది లింక్ పంపిస్తా కదా, దాంట్లోంచి మీరు ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ లో. అర్థమవుతుందా? ఓకే. ఆఫ్లైన్ డౌన్లోడ్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్ మీరు యాడ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు దాంట్లో ఛానల్లో. ఓకే. ఓకే, ఒకసారి అది క్లోజ్ చేస్తాను, నేను ఓపెన్ చేస్తాను. ఓకే.
కనిపిస్తుందండి స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే. సో వీటి ఆప్షన్స్ గురించి మీరు తెలుసుకున్నారు కదా. హ్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్న చెప్పిన దాంట్లో మీకేమన్నా? అవి ఏం లేవులేండి. ఆ? ఏం లేవు. ప్లానర్ అంటే ఏంటి సార్? తెలుసు, చెప్పండి ఒకసారి. ప్లానర్ అంటే మనం ముందుగానే ఏ రోజు ఏమేమి మనం దాంట్లో షేర్ చేయాలనేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మనం ఒకవేళ మనం అప్లోడ్ చేయకపోయినా ఆటోమేటిక్ గా అది అప్లోడ్ చేస్తుంది. ఓకే. ఓకే. ఇన్స్టెంట్ ఫార్మ్స్ దేనికోసం చెప్పండి? ఇన్స్టెంట్ ఫామ్ అంటే ఒక కస్టమర్ వాళ్ళు దాన్ని ఫిల్ చేస్తారు. వాళ్ళది సపోజ్ పిల్లోడు ఏ క్లాసు, ఏ బోర్డు అది ఫిల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ మనకు రావాలి కదా, దానికోసం అనేది ఇన్స్టెంట్ ఫామ్. సో దేనికోసం అంటే మనం లీడ్స్ డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. సో ఉమ్, కస్టమర్ ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తాడో, సో ఆ డీటెయిల్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ ఇన్స్టా ఫామ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఉమ్. మార్కెట్ ప్లేస్ మనం ఏమేం చేస్తాం? మార్కెట్ ప్లేస్ లో మనం ఏదైనా సేల్ చేయాలంటే సపోజ్ ఏదో యూజ్డ్ బైక్ మనం యూజ్ చేయట్లేదు, దాన్ని సేల్ చేయాలంటే మార్కెట్ ప్లేస్ లో అది ఫోటో తీసి అప్లోడ్ చేసి ఇంత కాస్ట్ కి అమ్ముతాం అనేసి దాంట్లో పెడితే వాళ్ళు మనని కాంటాక్ట్ అవుతారు. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మన గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ, ఫేస్బుక్ లో గ్రూప్స్ ఉంటాయి కదా, ఉమ్, పేజ్ లో ఉమ్, కావచ్చు, అకౌంట్ లో కావచ్చు. సో ఆ ఉమ్. గ్రూప్స్ లో మనం జాయిన్ అవ్వాలి అని అంటే, సో ఎలాంటి గ్రూప్స్ లో మనం జాయిన్ అవ్వాలి? ఎలాంటి గ్రూప్స్ అంటే ఇప్పుడు సపోజ్ నాదైతే ట్యూషన్స్ కి రిలేటెడ్ గా ఉన్నది, ఎక్కువ పీపుల్ ఎక్కువ దేంట్లో ఉన్నారు చూసుకొని దాంట్లో జాయిన్ అయితే బెటర్. ఓకే. సో అది ఏ కేటగిరీకి సంబంధించిన గ్రూప్ లో జాయిన్ అవ్వాలి మనం? సపోజ్ ఇప్పుడు నాదైతే సపోజ్ బెంగళూరులో నేను ట్యూషన్స్ రన్ చేస్తున్నా ఇక్కడ. బెంగళూరులో పేరెంట్స్ రిలేటెడ్ లేకపోతే స్టూడెంట్స్ గ్రూప్స్ అట్లాంటి వాటిలో జాయిన్ అయితే నాకు బిజినెస్ బాగా నడుస్తుంది. అట్లాంటి వాటిలో జాయిన్ అవ్వాలి. సపోజ్ ప్రైవేట్ గ్రూప్ లో బెంగళూరు జాయిన్ అవ్వాలా, పేరెంట్స్ పబ్లిక్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలా? పబ్లిక్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. ఓకే. పబ్లిక్ గ్రూప్ లో జాయిన్ అయితే మనం కూడా మనం ఏదైనా పోస్ట్ చేయొచ్చు దాంట్లో మన బిజినెస్ సంబంధించింది. ఆ, పోస్ట్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అనమాట. ఎక్కువ మంది రీచ్ అవ్వడం మన బిజినెస్ కూడా నడుస్తుంది. ఓకే. ఓకే. సో అయితే అర్థమైంది అయితే మొత్తానికి. అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నాకు స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ నిన్న వచ్చేసి మనం ఏ క్యాంపెయిన్ గురించి నేర్చుకున్నాము? నేను అది అవేర్నెస్ ఏ క్యాంపెయిన్? అవేర్నెస్ దేనికి యూజ్ చేస్తాం అవేర్నెస్ క్యాంపెయిన్? అవేర్నెస్ అంటే మనకు ఒక బిజినెస్ ఉంది అనేసి జనాలకు తెలియడం కోసం, బ్రాండింగ్ కోసం అనేది మనము ఈ యాడ్ అనేది రన్ చేస్తాం అనమాట. అవును, దేనికోసం రన్ చేస్తాము? బ్రాండింగ్ కోసం. ఎస్. సో ఇక్కడ చూడండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి మనం నిన్న నేర్చుకున్నాం అనమాట. సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేయడం వల్ల యూజ్ ఏంటి సార్ అసలు? అవేర్నెస్ అంటే మనకు ఒక బిజినెస్ ఉంది అనేసి వాళ్ళందరికీ తెలియజేయడం. ఓకే. సో ఈ రోజు వచ్చేసి మనకి ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? ట్రాఫిక్ మీకు టాస్క్ వచ్చేసి రేపటికి టాస్క్ ఏంటంటే ట్రాఫిక్ క్యాంపెయిన్ మీరు క్రియేట్ చేయాలి. ఓకే. ఓకేనా? సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి, ఈ ట్రాఫిక్ క్యాంపెయిన్ గురించి నాకు సాటర్డే మీరు టాస్క్ ఇవ్వాలా? ఓకేనా? ఓకే. మన ట్రాఫిక్ నుంచి క్యాంపెయిన్ క్రియేట్ చేయలేదు అనుకుంటా నిన్న. ఓన్లీ అవేర్నెస్ మనం చేసింది. ఏంటి సార్? ఓన్లీ అవేర్నెస్ కదా మనం క్రియేట్ చేసింది క్యాంపెయిన్ నిన్న. నేను ఓన్లీ అవేర్నెస్. ట్రాఫిక్ నేను ఈరోజు మీకు ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే రేపు ట్రాఫిక్ క్యాంపెయిన్ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలంటున్నా. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ ఉంది కదా, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎంగేజ్మెంట్ దేనికి అని అంటే, సో ఇప్పుడు మనకి ఏదైనా లీడ్ రావాలనుకో, సో ఆ లీడ్ మన డైరెక్ట్ మన బిజినెస్ వాట్సాప్కి రావాలి అని అంటే, సో ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ ద్వారా మనము చేయొచ్చు అనమాట. ఓకే. సో అదే కాకుండా
ఇక్కడ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అనమాట. తర్వాత వచ్చేసి వీడియో వ్యూస్ ఏమైనా కావాలి అనంటే సో, ఈ ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్ మనం రన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటరాక్షన్స్ ఏమైనా కావాలంటే ఈ ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్ రన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, కన్వర్షన్స్ ఏమైనా కావాలి అంటే ఈ ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్‌ని మనం రన్ చేసుకోవచ్చు. కాల్స్ ఏమైనా కావాలన్నా కూడా దీన్ని రన్ చేయొచ్చనమాట. ఓకేనా. సో, ఇప్పుడేం చేయాలి మనము? చెప్పండి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే కంటిన్యూ అనాలి. ఎంగేజ్‌మెంట్ తర్వాత కంటిన్యూ. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో, ఇప్పుడేం చేయాలి ఈ రెండిట్లో? నెక్స్ట్ రికమెండెడ్ సెట్టింగ్స్ ఇవేమీ అవసరం లేదు. రికమెండెడ్ సెట్టింగ్స్ ఏమి మాన్యువల్ ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్ అని క్లిక్ చేసి కంటిన్యూ అనాలి. దేని మీద? మాన్యువల్ ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్. ఓకే. మాన్యువల్ ఎంగేజ్‌మెంట్ కంటిన్యూ. కంటిన్యూ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేసిన. ఇప్పుడేం చేయాలి? ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వాలి మనం క్యాంపెయిన్ నేమ్ అన్నప్పుడు. క్యాంపెయిన్ నేమ్ ఏమి ఇవ్వాలి? అది ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు. సేమ్ అట్లనే ఉంచొచ్చు ఏం కాదు. అంటే ఒక బిజినెస్ నేమ్ చెప్పండి ఏదైనా గాని. బిజినెస్ నేమ్ అంటే సరే ట్యూషన్స్ గురించే ఇద్దాం. ఓకేనా. సాత్విక్ ట్యూషన్స్ అనేసి ఇచ్చుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ కిందికి వచ్చేసి బడ్జెట్ ఇక్కడ ఉంది కదా బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ అంటే ఏది? యాడ్ సెట్ బడ్జెటా, క్యాంపెయిన్ బడ్జెటా? కాదు కిందికి రండి ఒకసారి. ఇంకా కిందికి రండి ఒకసారి. ఇంకా కిందికి రండి. ఏ క్యాంపెయిన్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవాలి? క్యాంపెయిన్ బడ్జెట్. క్యాంపెయిన్ బడ్జెటా? ఓకే. కిందికి వచ్చేసి ఇక్కడ డైలీ ఎంత ఇస్తున్నామో అది ఇవ్వాలి. బడ్జెట్ 200 300 ఎంత ఇమ్మంటారు? 200 ఇమ్మంటారా? ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ 200 ఇస్తే ఎక్కడేదో వచ్చింది చూడండి సైడ్ లో. క్యాంపెయిన్ మే గెట్ 0 రిజల్ట్స్. అంటే బడ్జెట్ ఇంకొంచెం పెంచమంటుంది. పెంచాలి అంటే 500 లేకపోతే 500 ఇమ్మంటారా? ఓకే 500. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? కిందికి వచ్చేసి బడ్జెట్ షెడ్యూలింగ్ ఇంకా అంతే నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. అవును. ఫస్ట్ పేజ్ లో ఏముండదు కదా, జస్ట్ క్యాంపెయిన్ నేమ్ కదా ఉండేది. నేమ్ బడ్జెట్ ఇచ్చుకోవాలి అంతే. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ పేజ్ కి వచ్చినాం. ఇప్పుడు యాడ్ సెట్ నేమ్ ఏమి ఇవ్వాలి? ఇంకా ఇది సాత్విక్ ట్యూషన్స్ అని ఇవ్వచ్చా లేకపోతే మార్చాలా? సేమ్ ఇచ్చినా ఏం కాదు కదా. సాత్విక్ ట్యూషన్సా? సాత్విక్ ట్యూషన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? కిందకి రావాలా? కిందికి రావాలి. కన్వర్షన్ లొకేషన్ వచ్చేసి నేను ఏం పెట్టుకోమంటారు దీంట్లో ఆన్ యువర్ యాడ్ మెసేజ్ డెస్టినేషనే కదా పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మనకి బిజినెస్ వాట్సాప్ కి మెసేజ్ రావాలంటే మెసేజెస్ కదా కావాల్సింది మనకి. సో ఇప్పుడు వచ్చేసి ఫేస్బుక్ పేజ్ ఏం పెట్టుకోవాలి? నేను ఏ పేజ్ ఉందో ఆ పేజ్ సెట్ చేసుకోవాలి అంతే. నాకైతే ఒక పేజ్ ఉంది కాబట్టి ఇంకా అది ఒకటే వస్తుంది. మీకు మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి కాబట్టి ఏది అయితే అది పెట్టుకోవాలి. హోమ్ అండ్ కార్ లోన్స్, డిజిటల్ మీడియా మార్కెటింగ్ తీసుకోవాలా, ఆస్కర్ డెవలప్స్ తీసుకోవాలా, టీ హోమ్స్ తీసుకోవాలా? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కాబట్టి అది తీసుకోవాలి. ఓకే. సో ఇది తీసుకుంటున్నా. ఓకే. సో తర్వాత వచ్చేసి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? నేను బిజినెస్ వాట్సాప్ యాడ్ చేసుకోవాలి. మాన్యువల్ డెస్టినేషన్ ఆటోమేటిక్ డెస్టినేషన్ మాన్యువల్ డెస్టినేషన్. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేయాలి? ఇప్పుడు మనం వాట్సాప్ ఇచ్చుకుందాం అనుకున్నాం కాబట్టి వాట్సాప్ ఇది సెలెక్ట్ చేయాలి. ఓకే. సో మెసెంజర్ టిక్ మార్క్ ఉంచాలా తీసేయాలి? ఒక్కటే ఇవ్వాలి, ఏదో ఒకటి. వాట్సాప్ మనకి ఇన్స్టాగ్రామ్ ఉంటే మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి నేను కనెక్ట్ చేయట్లేదు, జస్ట్ ఈ వాట్సాప్ ఉంచుకుంటున్నా. ఓకేనా.
మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ అంతే అనుకుంటారు. ఎంగేజ్మెంట్ గోల్స్ ఏం పెట్టాలి? మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ కన్వర్షన్స్ పెట్టాలా, లేదంటే మాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ లింక్ క్లిక్స్ పెట్టాలా? మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్. ఓకే. కాస్ట్ రిజల్ట్. సో ఇప్పుడు బడ్జెట్ షెడ్యూల్ ఇది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఏం కాదు. ఇవ్వకపోయినా ఏం కాదు. ఏం సార్? ఇవ్వకపోయినా ఏం కాదు కదా, స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్. ఓకే. నెక్స్ట్ ఆడియన్స్. ఇక్కడ ఆడియన్స్ ఇవ్వాలి. ఆడియన్స్ లొకేషన్ వి షుడ్ గివ్. ఆడియన్స్ కంట్రోల్ లో నేను లొకేషన్స్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. లొకేషన్ ఏ లొకేషన్ లో చూపెట్టాలి మన యాడ్ ఇది అని. ఏ లొకేషన్ ఇవ్వమంటారు? ఇది బెంగళూరు ఇవ్వమంటారా? ఓకే, బెంగళూరు ఇచ్చాను. బెంగళూరు ఇంకా ఏమన్నా మీకు స్పెసిఫిక్ కొన్ని నాకు ఆప్షన్ ఉంది. 80 కిలోమీటర్స్ ఇచ్చిన. ఓకేనా? మనకి ఇంకా కావాలంటే పర్టికులర్ లొకేషన్ కూడా ఇవ్వచ్చు. అడుగుతుంది ఇక్కడ బెంగళూరులో పర్టికులర్ లొకేషన్స్ కూడా ఇవ్వచ్చు కావాలంటే మనకి. బెంగళూరులో సపోజ్ నాకు ఇది హెచ్ఆర్ లేఅవుట్ కావాలి, అట్లా కూడా ఇవ్వచ్చు. అట్లా ఇవ్వమంటారా? ఇవ్వండి అట్లా కూడా. సపోజ్ కేఆర్ పురం, ఓకే, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ బెంగళూరు. ఓకే. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి 80 కిలోమీటర్స్ వరకు ఆప్షన్ ఉంది దీంట్లో. 80 కిలోమీటర్స్ అంటే ఒక 10 కిలోమీటర్స్ 15 ఇస్తే సరిపోతుంది. హెచ్ఆర్ లేఅవుట్ 10 ఇవ్వండి సరిపోతుంది. 10 మీటర్స్ అంటే మనం ఇక్కడ రేడియస్ ఇంత అని ఇవ్వకపోయినా కానీ ఇక్కడ బెంగళూరు 80 కిలోమీటర్స్ అని అక్కడ ఇచ్చాం కాబట్టి మొత్తం కవర్ అవుతాయి కదా ఆల్మోస్ట్ ఆల్. అవునవును, ఆ 80 కిలోమీటర్స్ సరౌండింగ్ మొత్తం కవర్ అవుతుంది. సో ఇంకొక లొకేషన్ ఏమంటారు? ఇంకోటి కేఆర్ పురం. ఓకే, కేఆర్ పురం. సో దీనికి ఎంత డిస్టెన్స్ పెట్టాలి? 10 కిలోమీటర్స్. ఇంకోటి ఏంటంటే నేను నా సరౌండింగ్స్ లో నేను మొన్న కూడా లొకేషన్స్ కూడా ఇచ్చాను. దాంట్లో కేఆర్ పురం నుంచి అసలు రానే అట్లా ఎక్కడో దూరం నుంచి ఎక్కడెక్కడో వస్తున్నాయి. ఎక్కడ? ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వస్తుంది, బసవేశ్వర నగర్ ఒకటి వచ్చింది. డిస్టెన్స్ ఎంత పెట్టినారు మీరు? డిస్టెన్స్ ఎంత? 20 కిలోమీటర్స్ అని పెట్టారు. 20 కిలోమీటర్స్ అంటే హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కవర్ అవుతుంది. ఏ లొకేషన్ పెట్టినారు? ఏది నేను హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పెట్టాను, 15 18 పెట్టాను హెచ్ఎస్ఆర్ లేఅవుట్. కేఆర్ పురం కూడా 10 15 పెట్టాను. ఓకే. కాకపోతే దగ్గరలో రావట్లేదు. దగ్గరలో రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ కేఆర్ పురం దగ్గరలో రావాలి. నాకు కేఆర్ పురం దగ్గరలో రావాలంటే మనం ఏ లొకేషన్ పెట్టుకుంటున్నాం, ఏ లొకేషన్ డిస్టెన్స్ ఉంటుంది కదా, సో ఆ డిస్టెన్స్ లోపలే వస్తాయి అన్నట్టు. అదే ఇప్పుడు నేను డిస్టెన్స్ ఇప్పుడు 10 కిలోమీటర్లు పెట్టకుండా ఒక 5 కిలోమీటర్స్ పెట్టాను అనుకోండి. 5 కిలోమీటర్స్ పెడితే కరెక్ట్ గా కేఆర్ పురం దగ్గరలోనే వస్తుందా? అవునవును, 5 కిలోమీటర్స్ లోపల తిరుగుతుంది అనమాట యాడ్. అంటే డిస్టెన్స్ తగ్గించుకుంటే మనకు బెటర్. అవునవును, మీరు ఎంత తగ్గించుకొని పెడతారో సో అంతే ఉంటది అనమాట అది. అట్లా. ఇంకా చెప్పండి, లొకేషన్స్ చెప్పండి నాకు. నెక్స్ట్ కేఆర్ పురం, నెక్స్ట్ ఇందిరానగర్. వచ్చింది ఆల్రెడీ కింద ఇందిరానగర్. బెంగళూరు కదా. సో ఇది డిస్టెన్స్ 10 కిలోమీటర్స్ ఏనా? ఒక 5 ఇద్దామండి, మరి ఎక్కడికో వస్తుంది, చాలా దూరం. 5 కిలోమీటర్సా? అంతే. నెక్స్ట్ మార్తల్లి. బెంగళూరు మార్తల్లి. ఇప్పుడు మనం ఈ ఎంగేజ్మెంట్ లీడ్స్ అది క్యాంపెయిన్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి? ఏ క్యాంపెయిన్? ఇప్పుడు ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ చేస్తున్నాం మనం. ఏంది? ఇప్పుడు ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ చేస్తున్నాం కదా మనం. అవును.
దీని వల్ల మనకి యూజ్ ఏంటి? ఇప్పుడు అంతకుముందు అంటే లీడ్స్ అనేవి మన బిజినెస్ వాట్సాప్కి వస్తాయి అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ మీరు లీడ్ క్యాంపెయిన్ చేసినారు కదా. సో లీడ్ క్యాంపెయిన్ చేస్తే లీడ్స్ దేనికి వచ్చినాయి? లీడ్స్ వాట్సాప్ వచ్చినాయి నాకు. అవి మామూలుగా ఫామ్ కూడా ఫిల్ చేశారు వాళ్ళు. వాట్సాప్ ఫామ్ లో వస్తాయి. లీడ్ ఫామ్ లో ఫిల్ అయితే ఆ ఫామ్ మీరు ఇన్స్టా ఫామ్ లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. సో దీంట్లో అట్లా కాదనమాట. మీకు లీడ్ ఫామ్ ఉండదు, డైరెక్ట్ మీకు బిజినెస్ వాట్సాప్ కి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు అన్నట్టు. అట్లా మీరు కూడా అలానే చేశారా? మీరు కూడా అట్లానే చేశారా? మీరు కూడా చేశారు కదా ఫేస్బుక్ యాడ్స్. మీరు కూడా అలానే ఎలానే సేమ్ చేశారా అంటున్నా? నేను దీంట్లోనే బిజినెస్ వాట్సాప్ కి వస్తాయి నాకు. నేను అనేది అదే కాదు, మీరు కూడా ఎంగేజ్మెంటే చేశారా అంటున్నా? అవును, నేను ఎక్కువ ఎంగేజ్మెంట్ నేను చేసేది. ఇప్పుడు మేము కూడా ఎంగేజ్మెంటే చేయొచ్చా? చేయొచ్చు. లీడ్స్ క్యాంపెయిన్ కాకుండా. ఇప్పుడు లీడ్స్ క్యాంపెయిన్ అంటే వాళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే లీడ్ కాస్ట్ తక్కువ పడుతుందని ఇది ఎక్స్ప్లెయిన్ చేసేది ఎందుకు మీకోసం చెప్పేది. ఓకే ఓకే. మీకు ఇప్పుడు లీడ్ కాస్ట్ ఇందాక 90 రూపాయలు పడింది కదా లీడ్ ఫామ్ పెడితే. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే లీడ్ కాస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి, సో దాని గురించి మీకు స్పెషల్ గా నేను చెప్తున్నాను అనమాట ఈ క్యాంపెయిన్ గురించి. ఓకే ఓకే ఓకేనా? సో అట్లాగే క్లాస్ నెక్స్ట్ ఇది. సో మీకు జస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఎట్లా ఉంటది ఏంది అనేది నేను చెప్తున్నాను మీకు. మీ చేతనే చెప్పిస్తున్నాను అనమాట. ఓకే ఓకే, చెప్పండి. నెక్స్ట్ అలాంటప్పుడు నేనే చేస్తే బెటర్ ఏమో. నాకు చెప్తే నేను చేస్తే బెటర్ ఏమో. ఇవి మీరు నాకు చెప్తే నేనే ఇప్పుడు డైరెక్ట్ గా చేస్తే బెటర్ ఏమో అంటున్నా. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు చేయండి అంటున్నాను. ఓకే ఓకే. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, నేను చెప్తాను మీకు ఈ క్లాస్ లో. ఓకే సార్, ఓకే. సో ఇంకా లొకేషన్ ఇప్పుడు ఇది చేస్తే మనకి వాట్సాప్ లో డీటెయిల్స్ రావా? సపోజ్ మనం అంతకుముందు స్టూడెంట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్ అని అట్లా ఇచ్చాం కదా. అట్లా రావు, వాట్సాప్ కి అట్లా రావు. డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ మెసేజ్ పెట్టి నెంబర్ వస్తుంది. వాళ్ళ కాంటాక్ట్ మనకు వస్తుంది అంతే, అంతకుమించి ఏం రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ గా నేను మీకు చూపిస్తాను. నేను మొన్న కూడా మీది ఫామ్ ఫిల్ చేశాను కదా, అంతకుముందు చేసినప్పుడు మీకు డైరెక్ట్ గా నా నంబర్ వస్తుంది అంతే. చూడండి ఒకసారి, నేను వాట్సాప్ కనిపిస్తుంది మీకు నాది. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇట్లా మెసేజ్ వస్తుంది, తర్వాత వాళ్ళ నెంబర్ వస్తుంది. సో వాళ్ళకి మీరు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇమేజ్ ఏదైనా పెడితే ఇమేజ్ వస్తుంది. ఓకే, మనం జస్ట్ మన కాంటాక్ట్ వచ్చింది అంతే. కాంటాక్ట్ వాళ్ళ నెంబర్ తీసుకొని మీరు కాల్ చేసి మాట్లాడాలన్నమాట. ఓకే ఓకే. డీటెయిల్స్ కనుక ఏమి రావు, ఫోన్ చేసి మాట్లాడుకోవాలంతే. అవునవును, ఆ నెంబర్ తీసుకొని మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మాట్లాడాలి. కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ అంటే ఒక కాంటాక్ట్ కి ఎంత డిటెక్ట్ అవుతుంది? మరి మినిమం అయితే అది 20 రూపీస్, 25 రూపీస్, ఒకసారి 30 రూపీస్, ఒకసారి 35 రూపీస్ అట్లా కట్ అవుతుంది. ఇంకా లీడ్ కాస్ట్ ఎక్కువ పడితే మనం కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోండి అట్లా. ఓకే. సో ఇంకా చూడండి, ఇంకా సర్జాపూర్, మెజెస్టిక్ పెడుతున్నా. మెజెస్టిక్. ఓకేనా? ఓకే. సో ఈ లొకేషన్స్ పెట్టా. సో తర్వాత వచ్చేసి ఏజ్ 18 25 టు పెట్టుకోవాలంతే. తర్వాత ఏజ్ అంటే మినిమం మనము 30 టు 55 పెడితే బెటర్. 25 ఉంది ఇక్కడ. సో 25 కింద వస్తుంది కదా ఆప్షన్, దాంట్లో పెట్టుకున్నాం. ఓకే. సో లాంగ్వేజెస్ వచ్చేసి ఆల్ లాంగ్వేజ్ పెట్టాను. సో తర్వాత వచ్చేసి ఆడియన్స్ వచ్చేసి ఆప్షనల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ 25 ఉంది కదా, నేను 30 పెడతాను. 30 బెటర్. ఓకే. 30 టు 60 పెడతాను. ఓకే. 60 పెట్టుకోవచ్చు. సో తర్వాత కిందకి వచ్చిన తర్వాత జెండర్ వచ్చేసి మేలా ఫిమేలా ఆల్ అన్నమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ట్యూషన్స్, డీటెయిల్ టార్గెటింగ్ హియర్
ట్యూషన్స్ బ్రౌజ్ ఇక్కడ సారీ ఇది డీటెయిల్ టార్గెటింగ్ వచ్చేసి డెమోగ్రాఫీ, ఎడ్యుకేషన్. దీంట్లో అయితే సిబిఎస్ఈ స్టూడెంట్స్ అన్ని, సిబిఎస్ఈ పేరెంట్స్ అని అట్లా వస్తాయి. పేరెంట్స్, సిబి ఆల్ పేరెంట్స్. వెళ్ళేసి ఇక్కడ అప్ టు 12 తర్వాత వచ్చేసి అప్ టు 12 వదిలేండి. అప్ టు 12 అంటే సరే అది తీసేస్తాను. 18 to 26 తర్వాత 18 to 26, 9 to 12. 9 to 12 ఓకే. లేదంటే ఆల్ పేరెంట్స్ పెట్టమంటే ఆల్ పేరెంట్స్ పెడతాను. ఆల్ పేరెంట్స్ వదిలేండి, అన్వాంటెడ్ వాళ్ళకి కూడా చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఇంకా ఇంకా ఎవరికి పెట్టాలి? ఇంకా సిఇఓస్ అట్లా పెట్టుకోవచ్చు కదా. సిఇఓస్, కంపెనీ సిఇఓస్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. కా ఎంప్లాయీస్ అక్కడ ఉంది. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని. అన్ఎంప్లాయిడ్ లుకింగ్ ఫర్ వర్క్. సిబిఎస్ఈ పేరెంట్స్ అలా ఉంటుందా? సిబిఎస్ఈ ఐటీ ఎంప్లాయీస్ కదా. ఐటీ ఎంప్లాయీస్ ఐటీ డిసిషన్ మేకర్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టమంటారా? పెట్టండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే. మేనేజర్స్ పెడితే ఎక్కువ ట్యూషన్ తీసుకున్న వాళ్ళు కూడా తీసుకుంటారు కదా, కంపెనీ మేనేజర్స్ ఆర్ సిఇఓస్. ఐటీ డిసిషన్ మేకర్ వస్తుందండి. సరేలేండి, ఇప్పుడు అది రాకపోతేలేండి. లేకపోతే ఏదైనా కంపెనీ సిఇఓస్ అని కొట్టండి, లేకపోతే సిఇఓస్ అని వస్తాయి. సిఇఓస్ ఎండి అండ్ సిఇఓ అట్లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. ఓనర్ అండ్ సిఇఓ పెట్టమంటారా? ఎండి అండ్ సిఇఓ పెట్టండి. ఎండి సిఇఓ ఓకే.
తర్వాత బిజినెస్ ఓనర్స్. బిజినెస్ ఓనర్స్. బిజినెస్ ఓనర్స్ పెట్టండి. ఓకేనా. ఓనర్ అట్ ఓన్ బిజినెస్ పెట్టానా. పెట్టండి. కాబట్టి దీంట్లో ఇక్కడ సిబిఎస్ఈ పేరెంట్స్, ఓనర్ అండ్ ఫౌండర్ పెట్టండి. ఇట్లాంటి వాళ్ళు తీసుకుంటారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పెట్టమంటారా. వాళ్ళు కూడా వాళ్ళే బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల గురించి పట్టించుకునే అంత టైం ఉండదు. పెట్టండి. తర్వాత జనరల్ డైరెక్టర్ జనరల్. పెట్టండి. వీళ్ళంతా మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి తీసుకుంటారు. ఓకే. సినీ ఫీల్డ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సినీ ఫీల్డ్, ఏది సినీ ఫీల్డ్ యాక్టర్స్, సినిమా యాక్టర్స్. సినిమా యాక్టర్సా. వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కాబట్టి తీసుకుంటారు. వాళ్ళు ఎంతైనా పే చేస్తారు అసలు. యాక్టర్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పెట్టమంటారా. పెట్టండి. అదే డాక్టర్స్. అమెరికన్ యాక్టర్స్, బ్రెజిలియన్ యాక్టర్స్, మెక్సికన్ యాక్టర్స్. అమెరికన్ అంటే అమెరికా వాళ్ళ చూపెడితే మనకు యూజ్ ఉండదు కదా. అక్కడ వాళ్ళకి చూపెడితే మనకి యూజ్ ఉండదు కదా. ఇక్కడ మన వాళ్ళు ఉంటారు కదా, బెంగళూరులో ఉన్న వాళ్ళు. ఇక్కడే ఉంటది. బెంగళూరు యాక్టర్స్ అని పెట్టండి. తెలుగు యాక్టర్స్ పెట్టమంటారా. తెలుగు యాక్టర్స్ పెట్టండి. బెంగళూరు కాబట్టి మాక్సిమం కన్నడ వాళ్ళు ఉంటారు. కన్నడ యాక్టర్స్ అని పెట్టాలి. అది సినిమా డైరెక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్. ఇక్కడ కన్నడ యాక్టర్స్ అని పెట్టండి సరిపోతుంది. కన్నడనా. కన్నడ యాక్టర్స్ అని పెట్టండి. బెంగళూరు కన్నడ అనే కదా ఇక్కడ. కన్నడ అని పెడితే సరిపోతుంది ఇక్కడ. టాలీవుడ్ యాక్టర్స్. ఓకే. ఇక యాక్టర్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఈ ఆప్షన్స్ ఏం లేవు సార్ దాంట్లో. సరేనండి. యాక్టర్స్ మాత్రమే ఉందన్నమాట ఆప్షన్. అది ఓన్లీ అదే సెలెక్ట్ చేయండి. యాక్టర్స్ అనేది యాక్టర్స్ పెట్టమంటే పెడతాను. పెట్టండి యాక్టర్స్ అని. బాలీవుడ్ యాక్టర్స్ పెట్టమంటారా. బాలీవుడ్ వాళ్ళు బెంగళూరులో ఉంటారా. యాక్షన్ ఫిల్మ్ యాక్టర్స్, యాక్షన్ డ్రామా యాక్టర్స్. యాక్షన్ ఫిల్మ్ యాక్టర్స్ అని పెట్టండి. యాక్షన్. ఓకేనా. ఓకే. ఓన్ బిజినెస్ పెట్టమంటారా. పెట్టండి ఓన్ బిజినెస్. ఓకే. ఇక్కడ మామూలుగా మనకి ఆప్షన్స్ రావా. సిబిఎస్ఈ పేరెంట్స్, ఐబీ అని, సిబిఎస్ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ అని అట్లా రావా. రావు సార్. ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉంటే అవి మాత్రం మనం పెట్టుకోవాలన్నమాట. ఇందాక మనకి ఫేస్బుక్ లో అట్లా గ్రూప్స్ కూడా ఉన్నాయి. సిబిఎస్ఈ పేరెంట్స్ గ్రూప్స్ అట్లా అన్ని ఉన్నాయి. బెంగళూరు పేరెంట్స్ అని అట్లా ఉన్నాయి. నేను ఈ రోజు చూసా. గ్రూప్స్ ఉన్నాయి. ఓకే. గ్రూప్స్ లో ఉంటాయి. మళ్ళీ గ్రూప్స్ లో నేను చూసాను. నేను ఈ రోజు కొన్ని మెసేజ్లు కూడా పోస్టర్లు కూడా ఫార్వర్డ్ చేశాను. ఆల్ పేరెంట్స్ ఉంది. తర్వాత జస్ట్ ఇంతవరకు మాత్రమే ఉందన్నమాట అది. ఓకే.
మేనేజ్మెంట్ డైరెక్టర్స్ అక్కడ ఉంది ఇక్కడ. టీవీ రియాలిటీ షోలు పెట్టుకుంటారా? పెట్టండి. టీవీ రియాలిటీ షోస్, టీవీ గేమ్స్, టీవీ గేమ్ షోస్ పెట్టండి. ఐటీ డిసిషన్ మేకర్స్ పెడుతున్నాం. స్కూల్ ప్రిన్సిపల్స్ అని అట్లా పెట్టండి. లేకపోతే ఏది స్కూల్ ప్రిన్సిపల్స్ అని పెట్టొచ్చా? ఏమని? స్కూల్ ప్రిన్సిపల్స్. స్కూల్ ప్రిన్సిపల్స్ డైరెక్ట్ కొట్టండి, ఇక్కడ వస్తుంది. హై స్కూల్ అట్లా కూడా హై స్కూల్ ప్రిన్సిపల్, ఎలిమెంటరీ ప్రిన్సిపల్. హై స్కూల్ ప్రిన్సిపల్, K-12 ప్రిన్సిపల్, ఇవన్నీ పెట్టుకోవచ్చు. వైస్ ప్రిన్సిపల్ ఇవన్నీ పెట్టొచ్చు. వైస్ ప్రిన్సిపల్, స్కూల్ హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్ ఆల్సో యూ కెన్ పుట్. అసిస్టెంట్ ప్రిన్సిపల్, ఇవన్నీ డిప్యూటీ హెడ్ మాస్టర్, సరేనండి. ఇట్లా ఏవో కొన్ని పెట్టండి, అంతే చాలు. ఈ తర్వాత నేను అవి చూసి పెడతానండి. సార్ ఇట్లా ఏవో కొన్ని పెట్టండి చాలు, తర్వాత నేను చూసి పెడతానండి అంటున్నా. ఓకే అట్లా. కాకపోతే ఇవి మనం ఎవరిని పెడితే ఎక్కువ మన బిజినెస్ రన్ అవుతుందో కొంచెం చెప్పండి. అవి ఎట్లా అర్థం కాల. మనం ఎవరిని ఇట్లా ఆడియన్స్ టార్గెట్ ఎవరిని టార్గెట్ చేస్తే మన బిజినెస్ బాగా రన్ అవుతుంది? బిజినెస్ అంటే పేరెంట్స్ ని పెట్టుకోవాలి. ఎక్కువ పేరెంట్స్ ని పెట్టుకోండి. వాళ్ళ పిల్లలకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ పేరెంట్స్ అంటే ఏం చూపెట్టలేదు మనకి ఆప్షన్ ఏమి. అందరికి ఉన్నారని చెప్పి మనం చెప్పలేం కదా. ఇక్కడ పేరెంట్స్ అని చూపెట్టట్లేగా అన్ని పేరెంట్స్ అని. ఆప్షన్స్ ఏంటంటే బిజినెస్ ఓనర్స్ వాళ్ళ అట్లే పిల్లలు, చూపిస్తుంది. ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంకా నార్మల్ పీపుల్స్ ఉంటారు. ఇక్కడ ఎక్కువ ట్యూషన్స్ వచ్చేది దేనికంటే దీనికి వస్తాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకుంటారు. అదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఓనర్స్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే. తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇక్కడ చూడండి. సో మీరు మీ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అదే 10 to 1200 మెంబర్స్ ఉంటారు కదండి కంపెనీలో. సో అలాంటి ఎంప్లాయీస్ కానీ రన్ చేయాలా? 500+ ఎంప్లాయీస్ ఉండే కంపెనీకి రన్ చేయాలా? ఓకే.
ఇప్పుడు ఎంగేజ్మెంట్ మనం ఇది చేసేటప్పుడు లీడ్ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు కదా, లీడ్ ఫామ్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో లీడ్ ఫామ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఆహా. తీసుకుంటుంది అనమాట, డైరెక్ట్ వాట్సాప్కి వస్తాయి. ఆహా. ఉమ్. ఓకే. సో ఇట్లాగనమాట. సో ఈ విధంగా మనం మ్మ్. టార్గెటింగ్ అనేది చేసుకోవాలన్నట్టు. ఓకే. ఓకే. సో ఇక్కడ మ్మ్. వచ్చేసి చూడండి, ఇక్కడ చూడండి 18 to 26 పేరెంట్ అడల్ట్ మ్మ్. చిల్డ్రన్ 18 to 26, తర్వాత ఓకే. పేరెంట్స్ విత్ ప్రీ టీనేజ్ 9 to 9 to 12 ఏజ్. 12. ఓకే. ఓకేనా. సో తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐటీ డిసిషన్ మేకర్స్. 9 to 12, 12 to 15 కూడా తీసుకుంటే బాగుంటుందా? ఇది 12 to 15 కూడా, 12 to 15 10th క్లాస్ బిలో ఉంటారు కదా, 12 నుంచి 15. దీంట్లో కవర్ అయిపోద్ది. ఆహా. 12 to 15 అంటే 18 to 26 లోనే కవర్ అయిపోద్ది మొత్తం. లేదు అక్కడ రాదు. 18 ఇయర్స్ ఉన్న పిల్లోడు వాడు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో ఫస్ట్ ఇయర్ చదువుతాడు 18 అంటే. అంటే 12 to 15 మీరు చెప్పేది. 12 to 15 లేదు కదా. ఓకే, ఒక్క నిమిషం. 12 to 15 అంటే 8th 9th 10th చదువుతారు వాళ్ళు. అవును. కింద 9 to 12 ఉంది, అది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. 12 to 15 లేదు. లేదు, దీంట్లో అప్ టు 12 ఉంది, పెట్టమంటారా? అప్ టు 12 దాంట్లో 12 అప్ టు 12 మంత్స్ 12 ఇందాలు వచ్చింది కదా మనకి, 9 to 12 పెట్టాం కదా. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇదనమాట, ఇది వచ్చేసి డీటెయిల్ టార్గెటింగ్. సో అట్లా లేదు, నాది అట్లా నాకు టార్గెటింగ్ వద్దు, ఓకే నాకు టార్గెటింగ్ పెద్దగా తలనొప్పిగా ఉంది, నేను డైరెక్ట్ అందరికి చూపించాలి అని చెప్పి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ ఏం చేయాలంటే స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకేనా. ఓకే. సో మీరు డైరెక్ట్ అడ్వాంటేజ్ ప్లస్ అనేది అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్ అడ్వాంటేజ్ ప్లస్ మీద అప్లై చేస్తే మీకు డీటెయిల్ టార్గెటింగ్ కాకుండా అందరికి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా. అందరికి వెళ్ళిపోయినప్పుడు మనకు అవసరం లేనిది కూడా వాళ్ళకి కూడా పోతుంది కదా. మనకు అవసరం లేని వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి అందరికి వెళ్తుంది అనమాట అది. ఓకేనా. సో అందరికి వెళ్తుంది. సో అట్లా, సో డైరెక్ట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవుతారు అనమాట. ఓకేనా. సో ఇదేంటంటే డీటెయిల్ టార్గెటింగ్ అంటే పర్టికులర్ కేటగిరీ, అంటే మీకు మీ కేటగిరీకి సంబంధించి రిలేటెడ్గా ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం డీటెయిల్డ్గా వెళ్తుంది అనమాట. ఓకేనా. ఓకే. అర్థమైందా? ఓకే, అర్థమైంది సార్. అడ్వాంటేజ్ ప్లస్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఆటోమేటిక్ అనమాట, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనమాట. సో ఇదే డీటెయిల్ టార్గెటింగ్ అనుకో, మీకు బిజినెస్ రిలేటెడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తుంది అన్నట్టు. ఓకేనా. సో తర్వాత వచ్చేసి అడ్వాంటేజ్ అండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ అన్నట్టు. సో దీంట్లో వచ్చేసి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, మాన్యువల్ ప్లేస్మెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఫేస్బుక్ కావాలంటే ఫేస్బుక్, లేదా ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్, అవి అన్ని సెలెక్ట్ చేయొచ్చుగా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి ప్లాట్ఫామ్స్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండే కదా, మనకు వేరే ఆప్షన్ ఏమి లేదు కదా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్, వాట్సాప్. సో ఆడియన్స్ నెట్వర్క్ అంటే ఏంటి చెప్పండి. ఆడియన్స్ నెట్వర్క్ అంటే మన నెట్వర్క్ లో మనకి ఎవరైతే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటా. ఇవే అనమాట ఆడియన్స్ నెట్వర్క్ అంటే. వాళ్ళ లేకపోతే ఇప్పుడు ఆడియన్స్ చేసాం కదా వాళ్ళు అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం ఆడియన్స్ ని అదిగా నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మీకు నెట్వర్క్ ఇవన్నీ నెట్వర్క్స్ అనమాట. సో ఈ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో, సో ఇవంతా కూడా నెట్వర్క్స్ అనమాట. ఇవన్నీ అర్థమవుతుందా? ఇవన్నీ సెలెక్ట్ చేయాలా? ఇవంతా కూడా నెట్వర్క్ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తుంది కదా. ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ పెట్టున్నాయి కదా ఇవి.
అర్థమవుతుందా? హ్మ్. 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 ఓకే. తర్వాత స్టోరీస్, స్టేటస్ రీల్స్ ఇవన్నీ గూడా దీంట్లో ఉంటాయన్నమాట. ఓకేనా? హ్మ్. సో, తర్వాత వచ్చేసి హ్మ్. ఇన్ స్ట్రీమ్ యాడ్స్ హ్మ్. ఫర్ రీల్స్ అనమాట. సో, వీటిలో గూడా మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే తీసేయొచ్చనమాట. ఓకే. సో, మీరు ఏదైతే హ్మ్. టిక్ మార్క్ పెడతారో వాటిలో మాత్రమే చూపిస్తదనమాట ఈ యాడ్. ఓకేనా? హ్మ్. తర్వాత వచ్చేసి హ్మ్. యాప్స్ అండ్ ఓకే. సైట్స్‌లో మీకు కావాలనుకుంటే టిక్ జేసుకోవచ్చు. వద్దనుకుంటే తీసేయొచ్చనమాట. ఓకేనా? వీళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళకి వేరే యాప్ గూడా ఏదో ఉన్నట్టుంది. థ్రీట్స్ ఏదో సంథింగ్. ఏది? ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళకి ఏదో యాప్ ఉన్నట్టుంది. అది థ్రీట్స్ అనేది ఒకటి ఏదో కొత్తగా ఈ మధ్య చూపిస్తున్నాడు దాంట్లో గూడా. థ్రెడ్సా? థ్రీట్స్ ఉంది కదా! ఇదే. ఆ! ఇదే. ఇదే. THREAD. ఆ! ఆ! ఇది దీంట్లో గూడా పెట్టొచ్చా? పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అంటే మనకిక్కడ ఇప్పుడు దీన్ని గూడా మనం ఆప్షన్ ఇక్కడ లేదు. క్లిక్ చేసి దాంట్లో గూడా మన యాడ్ చూపిచ్చిద్దా? ఇక్కడ మనకు ఆప్షన్ లేదు గదా! ఇక్కడ. ఇట్ ఇక్కడ ఈస్ నాట్ ఆప్షన్ వర్కింగ్. అనేబుల్ లేదు. డిజేబుల్‌లో ఉంది. మెసెంజర్ గాని, ఇది గాని ఆహా! మనకి మనం అనేబుల్ చేయొద్దు గదా! అనేబుల్ మనం చేయలేమనమాట. డైరెక్ట్ మనకి ఆప్షన్ ఇవ్వలేదక్కడ. ఆహా! ఆప్షన్ ఇస్తే మనం పెట్టుకోవచ్చు. హుహు. హుహు. అట్లా. ఓకే. ఇప్పుడు మీకు హుహు. ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని మీరు యాడ్స్ రన్ చేయాలంటే డైరెక్ట్ దీంట్లోకెళ్ళి మీరు రన్ చేసుకోవచ్చనమాట. అర్థమవుతుందా? ఆహా! ఓకే. హ్మ్. హ్మ్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ 2 ఒకటే కంపెనీ కాబట్టి సో, డైరెక్ట్‌గా మీరు దీంట్లోనే యాడ్స్ రన్ చేయాలనుకుంటే దీంట్లోకే రావాలి. ఓకేనా? హుహు. ఓకే. ఇప్పుడేం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. హ్మ్. ఓకే. సో, ఇప్పుడేం చేయాలంటే హ్మ్. ఇక్కడ ఈ క్యాంపెయిన్ మీద మీరు యాడ్ నేమ్ చేంజ్ చేసుకోవాలి. హ్మ్. స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది సార్. ఈ ఎంగేజ్‌మెంట్ దానికి 200 ఇస్తే తీసుకోదా? 500 ఇవ్వాలా కనీసం? ఏంది? ఈ ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్ చేస్తున్నాం గదా! దీనికి 200 సరిపోదు. ఇస్తే 200 తీసుకోదా అంటున్నా? సరిపోద్ది. 200 సరిపోద్ది. హుహు. 200 సరిపోదు. సరిపోద్ది. సరిపోద్దా? ఇందాకల మరి మనం మార్చాం గదా! అది 200 సరిపోదు మార్చాలి అన్నారు లేదు. గదా! జస్ట్ నేను ఊరికే అట్లా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం అట్లా చెప్పిన. 200 పెట్టుకోవచ్చు ఆహా! ఇబ్బంది లేదు. ఆహా! ఇక్కడొచ్చేసి యాడ్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. సాత్విక్ ట్యూషన్స్ అని పెట్టాను. సో, తర్వాత వచ్చేసి హ్మ్. కిందకి రావాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ యాడ్ ప్రివ్యూ ఉంది కదా! సో, దాన్ని మనం హ్మ్. ఇప్పుడు ఆఫ్‌లో ఉండింది. సో, ఇప్పుడు ఆన్ చేసుకోవచ్చనమాట. హ్మ్. ఓకేనా? ఓకే. సో, తర్వాత వచ్చేసి కిందకి రావాలి. హ్మ్. ఇక్కడొచ్చేసి ఫేస్‌బుక్ పేజ్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఆ! అట్లా. ఓకే. సో, మళ్ళీ కిందకి రావాలి. హ్మ్. మీకేదైనా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? హ్మ్. సో, ఓకే. మీ మొబైల్ నంబర్ వాట్సాప్ ఉంది కదా! సో, ఆ నంబర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బిజినెస్ వాట్సాప్ నంబరే ఇవ్వాలక్కడ. ఆ! బిజినెస్ వాట్సాప్ అవును. నంబరే ఇవ్వాలి. బిజినెస్ వాట్సాప్ నంబరే ఇవ్వాలి. హుహు. నార్మల్ వాట్సాప్ ఇస్తే మీకు తీసుకోదనమాట. బ్లాక్ అయిపోద్ది అకౌంట్. ఆహా! యాడ్ క్రియేటివ్, సెలెక్ట్ పోస్ట్. యాడ్ క్రియేటివ్, సెలెక్ట్ పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆహా! ఓకేనా? సో, ఓకే. లేదు క్రియేట్ పోస్ట్ అనుకో దాని మీద క్లిక్ చేయండి. ఆ! క్రియేట్ న్యూ పేజ్. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తే ఇట్లా ఏదైనా మళ్ళా మన డెస్క్‌టాప్‌లోకొచ్చి ఏదో ఒకటి అప్‌లోడ్ చేయాలి. డైరెక్ట్ కొడితే షేర్ ఎ ఫోటో మీద క్లిక్ చేయాలనుకుంటా. ఓకేనా? హ్మ్. ఇది ఇక్కడ ఏ సైజ్ ఫోటో అప్‌లోడ్ చేయాలి మనం చేయాలంటే? 1080 ఇంక వేరేదేమన్నా? అవునవును. 1080 ఇంటూ 1080. ఆహా! మరి ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్ళా డిఫరెన్స్ ఉంటుంది గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కి సైజ్ వేరేది ఉంటదిగా? 1200 అండ్ 628 ఏదో ఉన్నట్టుంది. మనం సో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గూడా ఇక్కడ యాడ్ చూడండి. యాడ్ సెటప్‌లో మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్రియేట్ యాడ్ ఉంది కదా! క్రియేట్ యాడ్ మీద హ్మ్. క్లిక్ చేస్తే చేంజ్ అయిపోద్ది. హ్మ్. ఓకేనా? సింగిల్ ఇమేజ్ క్యారూసెల్లో ఇది ఇప్పుడు ఇవ్వాలంట. ఏదో డౌట్ అడుగుతున్నారు చెప్పండి. అది ఏం అడిగా నేను? ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా దీనికి యాడ్ చేసాం గదా!
అవును. యాడ్ చేసినప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్ సెపరేట్‌గా ఒక పోస్టర్ మనకి యాడ్ చేయాలి గదా! సెపరేట్‌గా మనం ఇన్‌స్టాగ్రామ్ పోస్టర్ మీరు క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్టర్ మీరు హ్మ్. ఫేస్‌బుక్ కూడా సరిపోద్దనమాట. ఫేస్‌బుక్ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరిపోద్ది. అదెక్కడ దీనికి మనం ఎక్కడ ఇమేజ్ యాడ్ చేసేదెక్కడ దీనికి? ఇమేజ్ యాడ్ పోస్టర్ చేసేది ఎక్కడ యాడ్ చేస్తాం? ఇక్కడే గదా! ఇక్కడ సింగిల్ ఇమేజ్ సింగిల్ ఆర్ ఇమేజ్ వీడియో ఉంది సింగిల్ గదా! ఇమేజ్ అంటాం. ఆ! సింగిల్ ఇమేజ్ ఆర్ తర్వాత వీడియో ఎక్కడ ఆ! సో, దాని సింగిల్ ఇమేజ్ అంటాం. తర్వాత కిందకొచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఇక్కడ క్రియేటివ్ ఉంది అనుకుంటా. గదా! సో, ఆ! దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ ఇమేజ్ యాడ్. ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఓకే. చేయండి. ఓకే. ఏది యాడ్ చేస్తామో అది యాడ్ చేస్తాం. సో, డైరెక్ట్ అప్‌లోడ్ మీదకెళ్ళండి. ఎళ్ళిన అది తర్వాత ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ ఏది? మామూలుగా ఫేస్‌బుక్ ఇమేజ్ ఏదని మనకి ఎట్లా ఐడియా ఉంటది? ఏంది? ఇప్పుడు ఫేస్‌బుక్ ఇమేజ్ ఏది యాడ్ చేయాలి? ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్‌కి ఏది యాడ్ చేయాలనేది అక్కడ 2 చూపిస్తది కదా! మామూలుగా మనం లీడ్స్ క్యాంపెయిన్ చేసేటప్పుడు. ఫేస్‌బుక్ యాడ్ మీరు యాడ్ చేయొచ్చు. ఇది ఫేస్‌బుక్ 1080. ఓకే. అవునవును. హుహు. ఓకేలే. ఇవొస్తే అర్థమవుతుంది అక్కడ ఏది అనేసి. ఓకే. ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఇచ్చుకోవాలి. తర్వాత హెడ్‌లైను, హ్మ్. డిస్క్రిప్షను హ్మ్. ఇవంతా మీకు ఓకే. తెలిసిందే గదా! ఆ! నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత డన్ కొట్టేసేయండి. ఓకే. ఇక్కడ ఓకే. సో, ఈ విధంగా హ్మ్. ఇచ్చుకోండి. ఓకే. ఇక్కడ ఏదైనా ప్రైమరీ టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ప్రైమరీ టెక్స్ట్ ఇచ్చేసేయండి. ఒక 2 లైన్స్. హ్మ్. ఓకే. సో, ఇట్లా పెట్టినానండి. ఒక ప్రైమరీ టెక్స్ట్ కొంత ఇచ్చాను. హ్మ్. సో, తర్వాత కిందకి రండి. కిందకొచ్చిన తర్వాత ఇక్కడ మీకేదైనా ఆప్షన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకే. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మీది ఇక్కడ మీకు వాట్సాప్ బటన్ చూపించిందా? హ్మ్. చూపించిందా లేదా? హ్మ్. వాట్సాప్ బటన్ చూపించింది కదా! ఏది ఎక్కడ వాట్సాప్ బటన్ ఏది సార్ ఎక్కడ? ఇక్కడ కూడా మీకు చాట్ ఆన్ వాట్సాప్ చూపించిందా? ఏది ఇక్కడ చాట్ ఆన్ వాట్సాప్. ఓకే. హ్మ్. ఇక్కడ వాట్సాప్ చూపిస్తుందా బటను? హ్మ్. 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 ఓకే. 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 సో, మళ్ళీ ఇంకా ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు చాట్ ఆన్ వాట్సాప్ చూపించిందా? హ్మ్. 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 ఇక్కడ చాట్ ఆన్ వాట్సాప్ చూపించిందా? యెస్. యెస్. ఇక్కడ చాట్ ఆన్ వాట్సాప్ చూపించిందా? అవును. ఇక్కడ చాట్ ఆన్ వాట్సాప్ చూపించిందా? అవును. ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చూపిస్తుంది. ఇక్కడ చూపించింది కదా! చాట్ ఆన్ వాట్సాప్. ఆ! ఆ! లెఫ్ట్ సైడ్ కాంటాక్ట్ అస్. ఇక్కడ కాంటాక్ట్ అస్ ఆ! అని చూపించింది. ఆ! ఇక్కడ చూడండి. ఇక్కడ సెండ్ వాట్సాప్ మెసేజ్ అని చెప్పి చూపించిందా? హ్మ్. హ్మ్. ఇక్కడ చాట్ ఆన్ వాట్సాప్ చూపించిందా? హ్మ్. సో, ఈ విధంగా మీరు వాట్సాప్ బటన్ అనేది మీరు పెట్టుకోవచ్చనమాట. ఓకే. 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 అర్థమైందా? సో, ఇక్కడ ఓకే సార్. చూడండి ఓకే. కాల్ టు యాక్షన్. హ్మ్. ఇక్కడ సెండ్ వాట్సాప్ మెసేజ్ అని ఉందా? దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హ్మ్. చూడండి నంబర్ ఆఫ్ ఐ ఐటెమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో, సెండ్ వాట్సాప్ హ్మ్. మెసేజ్ ఉంది, హ్మ్. సబ్స్క్రైబ్ ఉంది, సైన్ అప్ ఉంది, తర్వాత షాప్ నౌ ఉంది, గెట్ అప్డేట్స్ ఉంది, ఆర్డర్ నౌ ఉంది, లెర్న్ మోర్ ఉంది, ఎంక్వైరీ నౌ ఉంది. హ్మ్. ఓకేనా? సో, గెట్ కొటేట్ ఉంది, హ్మ్. కాంటాక్ట్ అస్ ఉంది, బుక్ నౌ ఉంది, అప్లై నౌ ఉంది. ఓకే. సో, కాల్ టు హ్మ్. యాక్షన్‌లో హ్మ్. గెట్ ప్రమోషన్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? ఓకే. సో, నేనొచ్చేసి సెండ్ హ్మ్. వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టాను కాల్ టు యాక్షన్‌కి. ఓకేనా? సో, ఎందుకంటే హ్మ్. నాకు వాట్సాప్ ఓకే. కాబట్టి ఉండేది. సో, వాట్సాప్ కోసం ఇది పెట్టానన్నమాట. ఓకేనా? ఓకే. అర్థమైందా? ఓకే సార్. ఓకే. అండర్‌స్టూడ్. ఓకే. సో, తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇంకొక ఆప్షన్ గురించి తెలుసుకోవాలి మీరు. ఓకేనా? హ్మ్. సో, అది ఏంటి అంటే ఓకే. ఇందాకేంది మనం ఓన్లీ జస్ట్ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఓకే. సో, హ్మ్. ఇప్పుడొచ్చేసి మనం ఏం తెలుసుకోవాలంటే కరోసల్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే. హ్మ్. హ్మ్. సో, కరోసల్ మీద ఓకే. క్లిక్ చేయండి. హ్మ్. సో, క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి రండి. హ్మ్. ఓకే. సో, ఇక్కడ హ్మ్. కరోసల్ కార్డ్స్ అని చెప్పి చూపిస్తాంది. ఓకే. సో, హ్మ్. కరోసల్ హ్మ్. కార్డ్స్ వచ్చేసి ఇక్కడ 0 ఆఫ్ 10 కార్డ్స్ యాడెడ్ అని చెప్పి చూపిస్తాంది.
ఓకే. హ్మ్. అట్‌లీస్ట్ యాడ్ అట్ లీస్ట్ 2 కార్డ్స్ 2 అంటే కార్డ్స్. మినిమమ్ ఒక 2 అన్నా యాడ్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉంది. ఇక్కడొచ్చేసి పైనేమో ఇచ్చినారు హ్మ్. 0-10 వరకు మనం యాడ్ చేసుకోమని హ్మ్. చెప్పి చూపిస్తా ఉంది. ఓకే. సో ఇప్పుడొచ్చేసి నేను హ్మ్. ఒక 2 యాడ్ చేస్తాను ప్రెజెంట్. హ్మ్. సో ఇదొకటి పెడుతున్నాను. అదయ్యేసరికి నువ్వయిపోయింది కొంచెం. యాడ్ ఇమేజ్ కార్డ్స్ ఉన్నాయి కదా! సో దీని మీద ఇంకొకటి హ్మ్. పెడుతున్నాను నేను. అంటే 2 డిఫరెంట్ కార్డ్స్ వి హావ్ టు యాడా? హ్మ్. డిఫరెంట్ ఇమేజెస్ పెట్టుకోవచ్చనమాట. సో మీకు ఎక్కడ హుహు. కనిపిస్తుంది చెప్పండి? ఇక్కడ చూడండి. సో ఇక్కడ క్లిక్ చేయంగానే మీకు ఆ! వస్తుందా? ఆహా! ఆ! 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 ఓకే. అవునా? యారో మార్క్ మీద క్లిక్ హ్మ్. చేయంగానే ఇక్కడ వస్తున్నాయా? హ్మ్. ఓకే. హుహు. ఓకే. 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 అంటే నియర్లీ 10 వి కెన్ యాడా? బట్ ఏంది? వి ఆర్ యాడింగ్ ఓన్లీ 10 ఆల్సో వి కెన్ యాడ్. ఏంది? 10 ఆల్సో వి కెన్ యాడ్ ఇఫ్ యూ వాంట్. ఆ! యెస్. హుహు. 10 ఇచ్చుకోవచ్చు మీరు. హుహు. అన్ని అవసరం లేదు. చూసేవాళ్ళు కూడా అన్ని చూడరు అంత ఓపికగా. హ్మ్. అవునవును. చూడండి. హుహు. ఆటోమేటిక్‌గా అసలు కనిపిస్తుంది. కెరోజాల్ కంటే నార్మల్ ఇమేజ్ చేయడమే బెటర్ అనుకుంటా నాకు తెలిసి. అవును. నార్మల్‌గా మీరు అక్కడ 10 ఇచ్చినారు కదా! ఆప్షను. ఆ! సో ఆ! మీరు మినిమమ్ ఒక 5, 6 ఇచ్చుకోండి. లేదు నా ఓకే. దగ్గర ఉన్నాయి ఇంకా ఇమేజెస్ అనుకుంటే ఇంకా మీ లక్ అది. హుహు. అర్థమవుతుందా? ఓకే. ఓకే. అంటే ఇప్పుడు దాంట్లో ఒక పోస్టర్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో పోస్టర్ మీద ఉండకూడదు కదా! 2 డిఫరెంట్ ఉండాలేమో. డిఫరెంట్‌గా ఇవ్వండి సరిపోద్ది. ఒక దాంట్లోనే కాంపిటేటివ్ కేసెట్, జేఈఈ మెయిన్స్, నీట్ అని ఇచ్చేసి ఇంకో దాంట్లోనే మామూలుగా స్కూల్ సబ్జెక్ట్స్ అట్లా ఇవ్వాలి కదా! ఒకటే ఇవ్వకుండా మిడిల్‌లో ఇవ్వండి. అదే 2 పోస్టర్స్ మీద 2 డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. హ్మ్. ఓకే. ఓకే సార్. అర్థమైంది కదా మీకు కరోసాల గురించి హ్మ్. ఎట్లా చేయాలి ఏంటి అని. ఆ! ఓకే. సార్ వద్దు దాంట్లో అప్‌లోడ్ చేయొద్దు. నాకు విడిగా వీడియో పంపియండి. అది మెయిల్ పెట్టండి. వీడియోనా? ఆ! డైరెక్ట్ మెయిల్ పెట్టమంటారా? డైరెక్ట్ మెయిల్ పెడితేనే బెటర్. నేను అది డౌన్‌లోడ్ చేసుకుంటా కావాలంటే ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు అట్లా. మళ్ళ దాంట్లో పోయి యూట్యూబ్‌లో చూడాలంటే దాంట్లో యాడ్స్ వస్తుంటాయి. ఇవన్నీ తలనొప్పులు అవన్నీ. వద్దులే గాని అట్లా నాకు ఇట్లా ఉంటే ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. ఫ్రీగా ఉంటది నాకు.